వేరే దేశం వెళ్లాలంటే విమానంలోనే కదా వెళ్ళాలి, లేదంటే సముద్రంపై పడవ ప్రయాణం చేయాలి. కానీ ట్రైన్లో పొరుగు దేశం వెళ్ళగలమా? ఒకప్పుడేమో కానీ ఇప్పుడు వెళ్ళొచ్చు. మన దేశం నుంచే పొరుగు దేశమైన భూటాన్కు ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. హిమాలయ రాజ్యమైన భూటాన్కి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాంప్రదాయకంగా సన్నిహితంగా ఉంటాయి. 1947లో భారతదేశ స్వాతంత్రాన్ని గుర్తించిన దేశాల్లో భూటాన్ కూడా ఒకటి. ఆ క్రమంలోనే ఇరు దేశాలు దగ్గర సంబంధాలను పెంచుకున్నాయి. భూటాన్ భారతదేశం మధ్య హిమాలయమే సరిహద్దు. మన దేశం నుంచి భూటాన్ సరిహద్దు 605 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేశం సరిహద్దు దూరం తక్కువగా ఉంటుంది కాబట్టి రైల్వే మార్గం ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దీంతో రెండు దేశాల మధ్య రవాణా వ్యవస్థ బలంగా మారుతుంది. మామూలుగా భారత్ నుంచి భూటాన్కు డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ లేదు. భూటాన్కు వెళ్లాలంటే పశ్చిమ బెంగాల్లోని హసిమరా, నూజల్పాయ్గురి వరకు లేదంటే సిలిగురి రైల్వే స్టేషన్ల వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పుయింటోలింగ్ మీదుగా భూటాన్ చేరుకోవచ్చు. అయితే ఇప్పుడు డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భూటాన్ దేశానికి రైలు కనెక్టివిటీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీని ఫలితమే కోక్రాఝర్ గెలెపు ప్రాజెక్టు. అస్సాం రాష్ట్రంలోని కోక్రాఝర్ రైల్వే స్టేషన్ను భూటాన్ దేశంలోని గెలెపు స్టేషన్ను ఈ కొత్త రైల్వే లైన్ కనెక్ట్ చేస్తుంది. మొత్తం 69 కిలోమీటర్ల మేర ఉండే ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చు 3,500 కోట్లు. ఈ రెండు స్టేషన్ల మధ్య మరో 6 కొత్త స్టేషన్ల నిర్మాణం జరుగుతుంది. బాలాజన్, గురుభాసా, రుణిఖాతా, శాంతిపూర్, దాద్గిరి, గెలుపు రైల్వే స్టేషన్లు నిర్మిస్తారు. అలాగే కోక్రాఘర్ రైల్వే స్టేషన్ నుంచి గెలుపు రైల్వే స్టేషన్ మధ్య 2 వంతెనలను నిర్మించాల్సి వస్తుంది. వీటికి అదనంగా మరో 29 బ్రిడ్జీలు కూడా నిర్మిస్తారు. మొత్తంగా 65 చిన్న బ్రిడ్జీలు, ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జి, 39 అండర్ రోడ్ బ్రిడ్జీల నిర్మాణం జరుగుతుంది. ఈ లైన్లో సురక్షితమైన సమర్థవంతమైన రైలు ప్రయాణం కోసం ఒక్కొక్కటి 11 మీటర్ల పొడవు గల 2 వయాడక్ట్లు నిర్మించబడతాయి. అంతా అనుకున్నట్టు జరిగితే భూటాన్కు త్వరలో కొత్త రైలు నడుస్తుంది. ఈ రైల్వే లైన్తో భారత భూటాన్ మధ్య రాకపోకలు సంబంధాలు పెరుగుతాయి. ఇరు దేశాల మధ్య సంస్కృతి, వాణిజ్యం, పర్యాటక సంబంధాలు బలపడతాయి. బోడోల్యాండ్కు వాణిజ్య అవసరాల నిమిత్తం ఇదే రైల్వే లైన్ ఒక రవాణా వ్యవస్థగా మారుతుంది. దీనివల్ల స్థానికంగా వాణిజ్యం పెరిగి అక్కడ ప్రజలకు కూడా ఉపయోగకరంగా మారుతుంది. మొత్తంగా చూసుకుంటే అస్సాం భూటాన్ రైల్వే కనెక్టివిటీ వాస్తవ రూపం దాలిస్తే బోడోల్యాండ్ ఆర్థిక వ్యవస్థ బలపడటమే కాకుండా కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. దీంతో దీర్ఘకాలంలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుంది. భూటాన్ రవాణా వ్యవస్థ కూడా బలోపేతం కావటమే కాకుండా ఆ దేశంలో తొలిసారిగా ఒక రైల్వే కనెక్షన్ వచ్చినట్లవుతుంది. హిమాలయాల పక్కనే ఉండే భూటాన్ చాలా అందమైన, ప్రశాంతమైన దేశం. దీంతో మన దేశం నుంచి ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. పైగా భారతీయులు భూటాన్ వెళ్లడానికి పాస్పోర్ట్ తప్పనిసరి కాదు, ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. ఈ రైల్వే ప్రాజెక్టుల వల్ల రెండు దేశాల మధ్య స్నేహబంధం పెరగడమే కాకుండా వాణిజ్య, పర్యాటక రంగాలకు కొత్త ఊపు వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.